వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఈ వీడియోలో రియల్ నంబర్స్ లోని ఎక్సర్సైజ్ 1.1 చూద్దాం. ఓకే గైస్, అలాగే మీకు టెక్స్ట్ బుక్ రియల్ నంబర్స్ ఫస్ట్ లెసన్ తెలియాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది. దాన్ని లింక్ ఓపెన్ చేయండి, మీకు డైరెక్ట్ ఫస్ట్ లెసన్ ఎలా ఉంటుందో చూడొచ్చు. మీరు ఫస్ట్ ఈ లెసన్ వినే ముందర ఎక్సర్సైజ్ 1.1 వినే బదులు ఇంట్రడక్షన్ ఫస్ట్ కరెక్ట్ గా వినండి. మీకు అర్థమవుతుంది ఇంట్రడక్షన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ఎలా కనుక్కోవాలి, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది, ఎలా కనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఓకే గైస్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రియల్ నంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.1 లోని ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఏంటివి? డివిజన్ మెథడ్, ట్రీ మెథడ్. నేను మాత్రం డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాను, అదే కొంచెం బెటర్ గా ఉంటుంది, మీకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఓకే, 140. ఫస్ట్ క్వశ్చన్ 140. 2 17 జా, ఓకే 2 7 జా 14, 0 అలాగానే ఉంది. ఈ రెండు మీరు ఇంటూ చేస్తే ఈ నంబర్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే, అర్థమైందా? కొందరికి రాదు ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఎలా చేయాలో, అందుకు చెప్తున్నాను వాళ్ళ కోసం. 2 7 జా 14, 0. ఓకే, 2 35 జా, ఓకే 5 7 జా, ఓకే ఇక్కడ 2 7 జా 140, 2 35 జా 70, 5 7 జా 35. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని మీరు ఇంటూ చేస్తే ఖచ్చితంగా మీకు 140 అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ గా రాయమంటారు. ఓకే, 140 ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని టూలు ఉన్నాయి? మొత్తము 2 ఉన్నాయి. 2 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 5 ఇంటూ 7. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్, 2 టూలు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 అంతే. దీని ప్రాబ్లం అంతే. ఇంకా ఒక ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే కనుక్కోమన్నాడు. ఓకే, అర్థమైందా? ఇంకా వేరే ఏం కనుక్కోమని కాబట్టి దీన్ని ఫ్యాక్టర్స్ చేసుకొని కనుక్కున్నాం. ఓకే, ఇలాంటి 1 మార్క్ ఇంపార్టెంట్. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 156. దీనికి కూడా సేమ్ ఈ మెథడ్ ఎలా ఉన్నాం, ఈ మెథడ్ కూడా అలా. 156 2 తోనే పోతుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 అనేది 2 టేబుల్ లో పోతుంది కాబట్టి 2 తోనే ఉంటుంది. 2 7 జా 14. ఓకే, 1 మిగులుతుంది. 1 మిగులుతుంది అంటే 6 దింపుకుంటాం కాబట్టి భాగారంలో ఏమవుతుంది? 8 వస్తుంది. ఏం లేదు, భాగారం ఇది మెయిన్ పాయింట్, భాగారం మాత్రమే. ఓకే, 156. మీరు ఇంత పెద్ద నంబర్లను డైరెక్ట్ చేయలేరు కాబట్టి, మనకి 2 10 జా 20 వరకే తెలుసు కాబట్టి ఎక్కువ చేయలేము కాబట్టి ఇక్కడ చూడండి, మీరు భాగారం చేసుకుంటే కూడా సరిపోతుంది. 2 7 జా 14, 1 మిగులుతుంది. 2 6 2 8, ఓకే 0 వచ్చింది, అంటే డివిజిబుల్ అయింది. ఓకే, 2 మళ్ళీ ఇక్కడ. ఓకే, అర్థమైందా? మళ్ళీ 78 కూడా మీరు చేసుకోవచ్చు, మీకు రాదుగా ఒకవేళ రాకుంటే. ఓకే, 2 3 జా 6, 1 మిగులుతుంది. 8 2 9 జా 18, 0. ఓకే, ఎంత వస్తుంది? ఇప్పుడు 39 వచ్చింది కాబట్టి 39. ఓకే, ఇక్కడ 9 అనేది పోదు, 9 అనేది పోదు 2 టేబుల్. 3 టేబుల్లో మాత్రం పోతుంది. 3 1 జా 3 3 జా, వీటికే స్టాప్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఎందుకంటే 13 1 జా 13, ఇంకా డైరెక్ట్ ఇంకా ఏ టేబుల్లో పోదు కాబట్టి 13. అర్థమైందా ఎలా చేయాలో? మీకు మీరు భాగారం అన్న చేసి చేయొచ్చు. ఓకే, ఇంత పెద్ద పెద్ద నంబర్లు తెలియదు కాబట్టి కొంచెం భాగారం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, డైరెక్ట్ తెలిసిందనుకో మామూలుగా మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, 156 ఇప్పుడు ఏమని రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. ఓకే, ఇప్పుడు ఎన్ని టూలు ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, ఒకవేళ 3 అంటే 3 పెడుతుంటాం అంతే. ఓకే, 3 ఇంటూ 13. ఇక్కడ ఫ్యాక్టర్స్ మళ్ళీ మీరు ఇవన్నీ ఇంటూ చేస్తే 156 ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చిందంటే మీరు చేస్తున్న లెక్క కరెక్ట్ అని అర్థం. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి 3825. 3825 3825. ఓకే, ఇక్కడ 5 ఉంది. 2 టేబుల్లో పోదు. 2 టేబుల్లో పోవాలంటే అక్కడ ఏం నెంబర్ ఉండాలి? 2 4 6 8 లేదా 0 ఉన్నా పర్లేదు, 2 టేబుల్లో పోతుంది. ఇక్కడ 5 ఉంది. 5 ఉంది కాబట్టి పోదు ఖచ్చితంగా. ఇప్పుడు మనం 3 టేబుల్లో 5 ఉంది, మళ్ళా 15 3 5 జా 15, 5 వస్తుంది. అంటే దాంట్లో ట్రై చేద్దాం. మీకు ఇలా చేయనిక రాకపోతే కనుక భాగారం చేసుకోండి, ఏం పర్లేదు. భాగారం చేసుకుంటే కూడా ఇప్పుడు 3తో పోగొట్టుకోవాలనుకున్నాం కాబట్టి 3తో భాగారం చేద్దాం. 3 8 2 5, 3 1 జా 3 0, 8 దింపుకుందాం. 3 2 జా 6, 2 మిగులుతుంది. మళ్ళా 2 దింపుకుందాం. 7 జా 21. ఓకే, మళ్ళీ 1 మిగులుతుంది. 5 దింపుకుందాం. 3 5 జా 15. ఓకే, 15 అనేది పోతుంది, 0 వస్తుంది. అంటే ఇది డివిజిబుల్ అవుతుంది, అంటే సరిపోతుంది. అంటే 3 1 2 7 5. అర్థమైందా ఎలా చేయాలను? ఓకే గైస్, ఇంత పెద్ద నంబర్ మళ్ళీ నీకు 3 టేబుల్లో తెలియదు కాబట్టి మళ్ళీ భాగారం చేసుకో, ఏం పర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి 3 4 జా 12, డైరెక్ట్ దింపుకోవచ్చు. ఓకే, 0 7 దింపుకుంటావు.
త్రీ త్రీ టూ జా 6, 1 మిగులుతుంది, మళ్ళీ 5 15 వచ్చింది, 3 5 జా 15, ఓకే 0. డివిజిబుల్ ఎన్ని అంటే 425 దాని ఆన్సర్, ఓకే 425. ఓకే నెక్స్ట్ 5 3 టేబుల్ లోనే ట్రై చేద్దాం. మీరు ఎప్పుడు 2 నుంచి 3 4 5 అలా వెళ్ళాలి చూడండి. ఓకే 4 2 5, 3 1 జా 3 1 మిగులుతుంది, 12 వస్తుంది, 3 4 జా 12, ఓకే 0 వస్తుంది. ఇక్కడ 5 దింపుకుంటే పోదు అంటే 3 టేబుల్లో తీసుకోకూడదు, ఇంకా అయిపోయింది. ఇక్కడ 5 ఉంది, మళ్ళీ ఇక్కడ 5 అంటే 3 1 జా 3 చేస్తాం, మనకి పోతుందా పోదు, 2 వస్తుంది. ఓకే అంటే డివిజిబుల్ కావట్లేదు. ఓకే నెక్స్ట్ 4 తీసుకుందాం, 4 లో కూడా ఒకవచ్చు, ఒకవేళ 5 తీసుకుందాం, 5 బెస్ట్ అవుతుందేమో. ఓకే 5 8 జా 40, 2 మిగులుతుంది, 5 5 జా 25, ఓకే సరిపోయింది, 0 వస్తుంది అంటే డివిజిబుల్ అవుతుంది. అంటే 5 టేబుల్ అవుతుంది, 5 85. ఓకే నెక్స్ట్ 85 వచ్చింది, 85 ని మళ్ళీ 5 తోనే పోగొట్టుకుంది, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 లో పోవచ్చు. ఓకే 5 2 జా 5 1 జా 5, ఎంత వస్తుంది, 8 లో కల్లా 5 పోతే 3 5 5 7 జా 35, 0. ఓకే అంటే ఎంత వస్తుంది, 5 17 జా. ఓకే క్లియర్, అర్థమైంది ఎలా చేయాలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే ఇక్కడ చూడండి, ఇంకా మనకి మిగిలిన నంబర్లు అన్ని రాసుకుంటాం. 3825 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, ఎన్ని 3లు ఉన్నాయి ఇక్కడ మొత్తం రాద్దాం. 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. ఓకే ఇక్కడ ఎన్ని 3లు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ ఎన్ని 5లు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 17. ఓకే గైస్, ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ క్వశ్చన్ లోనే మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందాక 3 చెప్పినాం కాబట్టి ఇప్పుడు ఇంకొక 2 ప్రాబ్లమ్స్. ఓకే దీన్ని కూడా సేమ్ అంతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకే 5005, ఓకే ఇక్కడ చూడండి 5005, ఇక్కడ 5 ఉంది, 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో పోదు, 5 ఉంది కాబట్టి 5 టేబుల్లోనే ట్రై చేద్దాం. 5 1 జా 0 0 1. ఓకే మీరు ఖచ్చితంగా డివిజిబుల్ చేయండి, భాగారం చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి 1 ఉంది, 5 టేబుల్లో 1, 2 టేబుల్ నుంచి 5 టేబుల్ వరకు మనకి 1 వచ్చేది ఏం లేదు. 7 టేబుల్లో పోగొట్టుకున్నాం, 1 7 1 జా 7, 3 మిగులుతుంది, 0 దింపుకుంటాం, 7 4 జా 28, అప్పు తెచ్చుకుంటాం, 10 10లో 8 పోతే 2. ఓకే మళ్ళీ 1 దింపుకుంటాం, 1 7 3 జా 21. ఓకే డివిజిబుల్ అయింది అంటే ఏంటి ఆన్సర్ 7 143. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ టేబుల్లో పోదు కాబట్టి 11 లో ట్రై చేద్దాం. ఓకే 1143. ఓకే 11 1 జా 11, 3 మిగులుతుంది, మళ్ళీ 3 11 3 జా 33, 0 డివిజిబుల్ అయింది అంటే 11 13 జా. ఓకే క్లియర్, ఇంకా 13 అనేది 13 1 జా 13 కాబట్టి ఫ్యాక్టర్స్ ఇంకా ముందరకు వెళ్ళదు కాబట్టి ఇప్పుడు 5 0 0 5 కి ఏమని రాయొచ్చు ఫ్యాక్టర్స్ మనం, 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఓకే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి వాటిని స్క్వేర్లలో రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఇంతే ఆన్సర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి 7429 కి 5 ఫ్యాక్టర్స్ అనుకుందాం. 7 4 2 9, మనకి 17 టేబుల్లో ట్రై చేద్దాం. ఓకే 4 3 7 ట్రై చేయండి మీరు కావాలంటే, 1 3 7 19 20 3 జా 437. మీరు ట్రై చేయండి, భాగారం ఈ 2 భాగారం చేసి ఆన్సర్ వస్తుంది, ఈ రెండు భాగారం చేసి ఆన్సర్ వస్తుంది. ఓకే ట్రై చేయండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ సరిపోతుంది. ఓకే 4429 కి ఏముంటాయి ఫ్యాక్టర్స్, 17 ఇంటూ 19 ఇంటూ 23. ఇది ఫస్ట్ ప్రాబ్లం గైస్, ఏం లేదు వాళ్ళు ఇచ్చిన నంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఫ్యాక్టర్స్ ఓన్లీ రాస్తే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఈచ్ అంటే విడదీయాలి నంబర్స్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వాడు చెప్తున్నాడు మెథడ్ ఏంది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ లో వాటిని ఎక్స్పాండ్ చేయండి, ఆ నంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి ఎక్స్పాండ్ చేయండి అంటున్నాడు. ఓకే ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. ఓకే సెకండ్ ప్రాబ్లమ్స్ లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే క్వశ్చన్ చూద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ మీకు పర్ఫెక్ట్ గా రావాలంటే ముందర వాళ్ళు క్వశ్చన్ చదవడం రావాలి, వాళ్ళు ఏది కనుక్కోమన్నారో అది గ్రహించాలి మీరు. ఓకే ఏం కనుక్కోమన్నారు, ఏ మెథడ్ వాడమన్నారో అది తెలుసుకోవాలి. ఓకే తర్వాత ఫార్ములా తెలియాలి. ఓకే ఈ 3 తెలిసినాయంటే మీకు ఈజీగా మ్యాథ్స్ అనేది వస్తుంది. ఓకే ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్
అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం కనుక్కున్నాం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ రెండు నంబర్లకి ఏం కనుక్కోమంటున్నాడు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కో. ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ వెరిఫై దట్, అదంతా కనుక్కున్న తర్వాత ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. మనకు వచ్చిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం కదా, ఆ రెండు ఇంటూ చేసిన వచ్చిన ఆన్సర్ ఈ ఒకవేళ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈ రెండు ఇంటూ చేస్తే ఆన్సర్ ఒకటి అవుతుందా లేదా కనుక్కోమంటున్నాడు. అర్థమైందా? ఓకే, మళ్ళీ మనకు వచ్చిన ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆన్సర్ ఇంటూ చేసి తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈ రెండు ఇంటూ చేస్తే ఒకటే ఆన్సర్ వస్తుందా లేదా కనుక్కోండి అంటున్నాడు. ఓకే, కనుక్కుందాం. ఇక్కడ చూడండి 26 ని ఫ్యాక్టర్ చేద్దాం. 2 13 జా, ఓకే 2 13 జా ఇంకా వెళ్ళదు కాబట్టి 2 ఇంటూ 13. నెక్స్ట్ 91 7 13 జా, మీరు కావాలంటే రెండు ఇంటూ చేయండి 26 వస్తుంది, ఈ రెండు ఇంటూ చేయండి 91 వస్తుంది. ఓకే, మనకి ఎంత 7 ఇంటూ 13. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. తర్వాత ఏం కనుక్కోమంటున్నాడు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం 26, 91. ఓకే, ఇక్కడ ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏంది మనకి, గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ పవర్స్ ఇక్కడ ఏం లేవు. ఓకే, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 7 ఇంటూ 13 ఉంది కాబట్టి 13 2 టైమ్స్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 182. ఓకే, ఎల్సిఎం అయిపోయింది. ఎల్సిఎం అయిపోయింది. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్ ఏముంది 26, 91 కి. ఓకే, హెచ్సిఎఫ్ అంటే డెఫినేషన్ ఏంది, లీస్ట్. ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఏంది డెఫినేషన్, మీరు ఫస్ట్ ఇవి బాగా అర్థం కావాలంటే హెచ్సిఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, హెచ్సిఎఫ్ లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్స్. లీస్ట్ అంటే తక్కువ పవర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంది ఇక్కడ 13 మాత్రమే ఉంది. ఓకే, దీని హెచ్సిఎఫ్ ఎంత 13, ఎల్సిఎం ఎంత 182. ఇప్పుడు చూడండి వాడేమో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకోమన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 182. ఓకే, ఇక్కడ చూడండి వెరిఫై చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13. ఓకే, ఇంటూ చేద్దాం. 3 2 జా 6, 3 4 జా 24. ఓకే, 3 1 జా 3, 4 5. ఓకే, ఇంటూ ఇది అంతా అలానే ఉంటుంది కాబట్టి 2 8 1 6 6 13 2 ఎంత వచ్చింది 3366 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 2336 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వెరిఫై అయిపోయింది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అయిపోయింది. ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. మనం ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఇవే ఈ నంబర్లో. ఓకే, 26 అండ్ 91. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత నాకు 26 ఇంటూ 91. 6 1 జా 6, 2 1 జా 2 ఇంటూ 9 6 జా 54. 4 క్యాన్సిల్ చేసి 4 వేస్తున్నాను. 9 2 జా 18, 18 ఒక 5 23. ఓకే, 6 6 3 2 ఎంత వచ్చింది 2366 వచ్చిందా. 2366 అంటే ఈ రెండు ఏమైనా ఈక్వల్ అయినాయి. ఓకే, అంటే లాస్ట్ కి ఏమన్నా రాయొచ్చు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఓకే, మీరు ఇంకా జనరల్ గా రాసుకోవాలనుకుంటే దీన్ని ఏ అండ్ బి అనుకుంటే కూడా సింపుల్ గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, therefore హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని కూడా రాసుకోవచ్చు. ఓకే, మీకు అర్థం కావాలని కొంచెం క్యాలిక్యులేషన్ లో చేసినాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే డైరెక్ట్ రాస్తాను. ఓకే, ఆన్సర్. ఓకే, అర్థమైంది గైస్. ఇక్కడ చూడండి ఏ బి వాళ్ళు ఇచ్చిన రెండు ప్రోడక్ట్స్, మనం ఈ నంబర్స్ ని ఫస్ట్ ఏం చేసినాం, ఫ్యాక్టర్స్ అనుకున్నాం. తర్వాత ఎల్సిఎం. మీరు డెఫినేషన్స్ కావాలంటే ఫస్ట్ వీడియో చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ నంబర్లు ఇవన్నీ ఇంటూ చేస్తే 182, దీని హెచ్సిఎఫ్ వచ్చేసి 13. తర్వాత ఏమన్నాడు, వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చిన 182,
హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13 వచ్చింది. ఆ రెండు ఇంటూ చేస్తే 2366 వచ్చింది. ఓకే, మళ్ళీ తర్వాత ఏమంటారు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈ రెండు ఇంటూ చేస్తే ఒకటే ఆన్సర్. ఈక్వల్ అని చెప్పినాడు వాడే. ఓకే, ఈక్వల్ వెరిఫై చేయమన్నాడు. ఇటుపక్క ఈక్వల్ అనుకో మనం చేసిన లెక్క కూడా కరెక్ట్ అని అర్థం. ఓకే ఓకే గైస్, ఇది సెకండ్ ప్రాబ్లం 510 అండ్ 92. ఇందాక ప్రాబ్లం లెక్కనే చేయాలి. ఓకే, 510 ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకే, 510 కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 510. ఓకే, ఏం లేదు, భాగం చేస్తే అయిపోతుంది. 2 తోనే పోతుంది, 0 ఉంది కాబట్టి 2 తోనే పోతుంది. 2 2 జా 4, 1 మిగులుతుంది 11, మళ్ళీ 2 5 జా 10, 1 మిగులుతుంది 0, మళ్ళీ 5 10 0 సరిపోయింది. అంటే 255. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇది 5 ఉంది ఇక్కడ 2 టేబుల్ లో 5 అనేది పోదు కాబట్టి 3 టేబుల్ లో ట్రై చేద్దాం. ఓకే, 2 5 5, 3 8 జా 24, 1 మిగులుతుంది 3 5 జా 15. ఓకే, 0 385 జా. ఓకే, ఇప్పుడు 5 లో పోగొట్టుకున్నాం 85. ఓకే, 5 1 జా 5, ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది, 5 దింపుకుంటాం. ఓకే, 3 5 7 జా 35, 0 ఎంత వచ్చింది 17 వచ్చింది. 5 17 జా, ఇంకా 17 అనేది ఏ టేబుల్ లో పోదు కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. ఓకే, 510 ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 92. ఇక్కడ 92 ఉంది కాబట్టి డైరెక్ట్ మనం 2 టేబుల్ లోనే పోగొట్టుకున్నాం. ఓకే, 292. ఓకే, ఇక్కడ చూడండి 2 4 జా 8, 1 మిగులుతుంది 2, 2 6 జా 12, సింపుల్ గా అయిపోతుంది. ఓకే, 246 జా. ఓకే, ఇక్కడ 46 అనేది డైరెక్ట్ 2 టేబుల్ లో పోతుంది. 2 2 జా 4, 2 3 జా, మళ్ళీ ఇక్కడ 23 వచ్చింది. 23 ఏ టేబుల్ లో పోదు కాబట్టి ఇంకా సేమ్ అక్కడికే స్టాప్ అవుతుంది. ఓకే, 92 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 23. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మనము 2ని ఏమని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 23 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం, తర్వాత ఏం కనుక్కోమన్నాడు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఓకే, ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం 510, 92 కి ఎల్సిఎం. ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ పవర్స్, ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ ఏముంది, ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది 3 ఇంటూ 5 ఇంటూ 17. ఓకే, ఇంటూ 23. ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ చూడండి 2 ఇంటూ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ పెద్దది కాబట్టి 2 స్క్వేర్ వస్తాం. ఇక్కడ కామన్ అంటే గ్రేటెస్ట్ పవర్స్ ఏం లేవు కాబట్టి ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. దీని ఆన్సర్ వచ్చేసి మీరు ట్రై చేయండి, 2 3 4 6 0 వస్తుంది. ఓకే, తర్వాత హెచ్సిఎఫ్ ఏంది, హెచ్సిఎఫ్ 510, 92. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ మన ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్, తక్కువ పవర్, లీస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది, 2 స్క్వేర్ ఉంది, ఇది ఒక్కటే కామన్ ఉంది, వేరే ఏం లేదు కాబట్టి మనకి సంబంధం లేదు. ఓకే, దీంట్లో కూడా కామన్ లో లీస్ట్ ఉన్నదాన్ని, లీస్ట్ ఏముంది మనకి 2 ఉంది, అంటే దీని హెచ్సిఎఫ్ ఎంత 2. ఓకే, ఇప్పుడు చూడండి ఇదితో లెక్క అయిపోలేదు. తర్వాత ఏమనుకున్నాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 2 3 4 6 0 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ప్రోడక్ట్ ఆఫ్ మనకు 2 numbers వచ్చినాయి కాబట్టి 510 ఇంటూ 92. ఇవన్నీ ఈక్వల్ చేయండి. ఇక్కడ చూడండి 2 0 జా రైట్. ఇక్కడ చూడండి 2 3 4 6 0 ఇంటూ 2. ఓకే, 2 0 జా 0, 6 2 జా 12, 4 2 జా 8 9 6 4 ఎంత వచ్చింది 4 6 9 2 0. ఓకే, మీరు ఇప్పుడు ఇది కూడా ఇలా చేయండి, సేమ్ అంతే ఆన్సర్ వస్తుంది.
ఓకే, ఇక్కడ 510 ఇంటూ 92, 2 0 జా 0, 2 1 జా 2, 2 5 జా 10 ఇంటూ 9 0 జా 0, 9 1 జా 9, పైన 45. ఇక్కడ చూడండి 0 2 9 6 4 వచ్చిందా సేమ్. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు మనం, ఈక్వల్ అని రాసేసినాం. ఓకే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, ఈక్వల్ అయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ అందుకే ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఓకే ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లమ్ లో థర్డ్ ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్ లో థర్డ్ ప్రాబ్లం. ఓకే గైస్, ఇప్పుడు చూడండి 336 అండ్ 54 సేమ్ ఇందాక లెక్కనే. ఓకే, ఫస్ట్ ఏం కనుక్కోవాలా, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. దీనికి 336 ఇక్కడ 6 ఉందంటే దేంతో పోతుంది, 2 టేబుల్ అవుతుంది. 2 3 జా 6 అంటే 6 ఉంది కాబట్టి 2 టేబుల్ అవుతుంది. ఓకే, భారం చేద్దాం. 3 3 6, 2 1 జా 2, 1 మిగులుతుంది 3, 3 7, 3 6 జా 12, 1 మిగులుతుంది 6, 18 16 0. ఓకే, 2 168 జా, మళ్ళీ ఇక్కడ 8 ఉంది కాబట్టి మళ్ళీ 2 తోనే పోగొట్టుకోవచ్చు. 168, 2 సింపుల్ గా చెప్పొచ్చు. 2 18 జా 2 4 జా. ఓకే, 2 4 జా 2 2 జా, మళ్ళా 2 2 జా 2 1 జా 3 7 జా. ఓకే, 3 7 జా 21. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి ఏం ఫ్యాక్టర్స్ వచ్చింది 336 కి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7, రైట్. ఓకే, ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి, మొత్తము 4 ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 4. ఓకే, ఇంటూ 3 ఇంటూ 7. ఓకే గైస్, నెక్స్ట్ 54. ఓకే, 54 2తో భాగం చేయండి. 2 2 జా 4, 1 మిగులుతుంది. 2 4 దింపుకుంటాం. 2 7 జా 14. ఓకే 0 అంటే ఎంత వచ్చింది, 2 27 జా. ఓకే, మళ్ళా 3 9 జా, 3 3 జా, 3 1 జా. ఓకే 27. ఇంకా 54 కి ఏమన్నా రాసుకోవచ్చు, 2 ఇంటూ ఎన్ని 3లు వచ్చినాయి, 3 క్యూబ్ వచ్చింది. ఓకే, డైరెక్ట్ 3 క్యూబ్. లేదు క్లియర్ గా ఏమంటే ఇంకా ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్ చేయండి. 2 ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయి, మొత్తం 3 క్యూబ్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఓకే, ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. తర్వాత ఏం కనుక్కోమన్నాడు, ఫస్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం 336, 54 కి. ఓకే, ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏంది, గ్రేటెస్ట్ పవర్స్. ఓకే, గ్రేటెస్ట్ పవర్స్ ఆల్ ఫ్యాక్టర్స్. ఓకే, గ్రేటెస్ట్ పవర్. ఇప్పుడు దీంట్లో మాత్రమే చూసుకోవాలి. ఇగో దీంట్లో మాత్రం చూసుకోవాలి. 2 పవర్ ఆఫ్ 4 అనేది గ్రేటెస్ట్ పవర్. ఓకే, 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఇక్కడ చూడండి 3 క్యూబ్ ఉంది. దీంట్లో ఏది గ్రేటెస్ట్, ఇది 3 క్యూబ్. ఇంకా కామన్ గా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ మాత్రం రాయాలి. ఓకే, అన్ని క్లియర్ చేస్తే 3024 వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ 336, 54 కి. హెచ్సిఎఫ్ అంటే ఏంది, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 4 2 అంటే ఏది లీస్ట్, ఇది. ఓకే 2. మళ్ళా కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఇక్కడ 3 క్యూబ్. 3 క్యూబ్ పెద్దదా, 3 పెద్దదా, 3 క్యూబ్ పెద్దది కాబట్టి చిన్నగా రాసుకోవాలి కాబట్టి 3. 2 3 జా 6. ఓకే, ఇక్కడతో అయిపోలేదు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకున్నాం. తర్వాత ఏమంటున్నారు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇక్కడ చూడండి. ఓకే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఓకే, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇక్కడ చూడండి 3024 ఇంటూ 6 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. 336 ఇంటూ 54. ఓకే, మీరు 18144 ఈక్వల్ టు 18144 ఆన్సర్ వస్తుంది. ఓకే గైస్, ఈ రెండు క్యాలిక్యులేషన్ చూడండి. 18144 వస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది ఒక దాదాపు 1 మార్క్ 2 మార్క్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ అని రాసేసేయాలి. ఓకే సింపుల్. ఓకే గైస్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఓకే, 1.1 లో థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్
ఓకే, ఇక్కడ చూడండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఏ మెథడ్ ఉపయోగించి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి. అంతే, ఇంకేమి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇది. థర్డ్ ప్రాబ్లమ్ లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ ప్రాబ్లమ్ లోనే 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 చేద్దాం. ఇక్కడ ఏం లేదు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుంటారు. ఫస్ట్ ఏం చేయాలా? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. తర్వాత మనకి డెఫినేషన్ తెలిసి కాబట్టి దాని ప్రకారం పోయి మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది. ఇక్కడ 3 నంబర్లు ఉన్నాయి. 3 నంబర్లకు కూడా సేమ్ ఇదే మెథడ్. ఓకే, ఏమంటే ఇక్కడ 3 కామన్ గా ఉన్నట్టు కూడా చూసుకొని మర్సం చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 12 చాలా సింపుల్ నంబర్ 12. ఫ్యాక్టర్ చేద్దాం. 12 2 6 జా 2 3 జా 3 1 జా అంతే. ఓకే, ఎన్ని 2లు వచ్చినాయి? ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమో రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే, 2 ఉంటాయి కాబట్టి. తర్వాత ఏముంది? 15. ఓకే, 15 ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాం. 15 3 5 జా అంతే, ఇంకా పోదు కాబట్టి 3 ఇంటూ 5. ఓకే, 3 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ 21 ఫ్యాక్టర్ చేద్దాం. 3 7 జా 21. ఓకే, ఏం పోదు కాబట్టి 3 7 జా. ఓకే, 3 7 జా. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడేసినాం. ఇప్పుడు ఏమంటారు? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనుకుంటాను, ఇంకంతే, ఇంకేం విషయం కాదు. ఓకే, దేనికి ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఈక్వల్ టు దేనికి? 12 15 21 కి. ఓకే, ఎల్సిఎం అంటే ఏంది మనకి? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్. పదే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇక్కడ రాయడం జరిగిందంటే ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి వివరంగా ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాని వాళ్ళు అర్థం చేసుకునికనే మెయిన్ గా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్. దీంట్లో గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ పవర్స్ ఏముంది ఇక్కడ? 2 స్క్వేర్. ఇక్కడ కామన్ కాదు, ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ మాత్రమే. ఇక్కడ 2 స్క్వేర్. ఇక్కడ అన్ని దాంట్లో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 5 ఇంటూ 7. దీని ఆన్సర్ మొత్తం వచ్చేసి 420 వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ 12 15 21. ఓకే, హెచ్సిఎఫ్ ఇక్కడ చూడండి. హెచ్సిఎఫ్ అనేది కామన్. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్. తక్కువ పవర్స్ అనేది ఇగో ఇక్కడ పైన ఉన్నట్టుగా పవర్స్ చూడండి. ఓకే, ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ఉండేటి మాత్రమే. కామన్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కామన్ ఉండేటి 3 దాంట్లో కామన్ ఉండేటి. అన్ని దాంట్లోకి 2 నంబర్లు వచ్చినా ఇదే మెథడే, 3 నంబర్లు వచ్చినా ఇదే మెథడ్. ఎప్పుడు వాడు స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇక్కడ కామన్ గా ఏముంది? 3 మాత్రమే ఉంది కాబట్టి దీని ఆన్సర్ 3 మాత్రమే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ మాత్రమే కనుక్కోమన్నాడు. వాడు ఏది ఉపయోగించి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి. ఓకే, సెకండ్ ప్రాబ్లం 17, 23 అండ్ 29. ఓకే, ఏం లేదు, ఇందాక లెక్కన చేయడం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయడం. అంతే, దీంట్లో రెండే పాయింట్స్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేయడం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడం. మ్యాథ్స్ రావాలంటే మీకు ముఖ్యంగా చెప్తున్నాడండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే తర్వాత ఏ మెథడ్ ఏం కథ అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 17 ఏ టేబుల్లో పోదు. 2 టేబుల్లో లేదు, 3 టేబుల్లో లేదు, 4 టేబుల్ లేదు, 5 టేబుల్ లేదు, ఏ టేబుల్లో లేదు. అంటే డైరెక్ట్ ఏం రాయొచ్చు? 17 1 జా 17. ఓకే, తర్వాత 23 కూడా ఏ టేబుల్లో పోదు కాబట్టి 23 ఇంటూ 1. 29 2 టేబుల్ పోదు, 3 టేబుల్ ఏ టేబుల్లో పోదు కాబట్టి 29 ఈక్వల్ టు 29 ఇంటూ 1. ఓకే, ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? హెచ్సిఎఫ్ ఎల్సిఎం చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఎల్సిఎం వేటికి కనుక్కుంటాం? 17 23 29. ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ ఏం లేవు కానీ ఓకే, ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంకా అన్ని. ఓకే, 17 ఇంటూ 23 ఇంటూ 29. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 11339 వస్తుంది. మీరు మళ్ళీ ఇంటూ చేయండి, 1139. ఓకే, హెచ్సిఎఫ్ ఓకే, హెచ్సిఎఫ్ కి సేమ్ మళ్ళీ 17 23 29 కి. ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంది? ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్. తక్కువ పవర్స్
కామన్ ప్రైమ్స్. దీంట్లో కామన్ ప్రైమ్ ఏముంది? ఓకే, దీంట్లో కామన్ ప్రైమ్స్ ఏముండయి? 1 ఉంది, వెరైటీ ఏం లేదు కాబట్టి ఏమున్నట్టు 1 ఉన్నట్టు. దీంట్లో అన్ని దాంట్లో కామన్ గా ఏముంది? 1 ఉంది. అంటే దీని ఆన్సర్ ఎంత? 1 అంతే. వాడు హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోమని కనుక్కున్నాం. ఓకే, థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ ప్రాబ్లం 8, 9 అండ్ 25 సేమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఏ మెథడ్ ఉపయోగించి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి. ఓకే, 8 ఈక్వల్ టు సేమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ డెఫినేషన్ ప్రకారం చేంజ్ చేసి క్యాలిక్యులేషన్ చేయడం ఇంతే. ఓకే, 8 ని ఎల్సిఎం చేయొచ్చు సింపుల్ గా. ఓకే, 2 4 జా 2 2 జా 2 1 జా. ఓకే, అంటే ఎంత వచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఆన్సర్ ఎంత వస్తుంది? 2 క్యూబ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9 3 3 జా 3 1 జా. ఓకే, 3 స్క్వేర్ 9 ఈక్వల్ టు 3 ఇంటూ 3 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 25 5 జా 25 5 1 జా. ఓకే, 25 ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 5 ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకే, ఇదంతా అయిపోయింది. తర్వాత ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. తర్వాత ఏం కనుక్కోమన్నాడు? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే ఈ క్వశ్చన్ లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ సేమ్ ఒకటే మెథడ్. ఓకే, అదే చెప్తున్నా కదా, మీరు వాట్ ఈస్ మ్యాథ్స్, వాట్ ఈస్ ఎలా ప్రిపరేషన్ చేయాలి 10th క్లాస్ మ్యాథ్స్ అనేది ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అది అర్థమైన తర్వాత ఫస్ట్ లెసన్ డెఫినేషన్ ఆ వీడియో చూసిన తర్వాత ఇంట్రడక్షన్ చూడండి, రియల్ నంబర్స్, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఓకే, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గ్రేటెస్ట్ పవర్స్ ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ పవర్స్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ ఏముంది? 2 క్యూబ్. ఇక్కడ కామన్ గా ఏం లేవు కాబట్టి ఇంకా అవే వస్తుంది. 3 స్క్వేర్ 5 స్క్వేర్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? 2 పవర్ ఆఫ్ క్యూబ్ 2 2 జా 4 4 2 జా 8 అంటే 8 ఇంటూ 3 స్క్వేర్ 3 3 జా 9 5 స్క్వేర్ 25. ఇవన్నీ మొత్తం ఇంటూ చేస్తే 1800 వస్తుంది. ఓకే, తర్వాత హెచ్సిఎఫ్ హైయెస్ట్. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్స్. ఇక్కడ కామన్ గా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఒకవేళ ఇక్కడ 2 పవర్ ఆఫ్ స్క్వేర్ ఉందనుకో, దీంట్లో కామన్ తీసుకుంటే మీరు 2 స్క్వేర్ రాసుకుంటుంటుంది. ఇక్కడ ఏం కామన్ గా లేవు కాబట్టి ఆన్సర్ ఎంత? 1. ఓకేనా గైస్, ఇది థర్డ్ ప్రాబ్లం. సేమ్ ఈ క్వశ్చన్ అంతా ఒకటే మెథడ్ లో ఉంటుంది. మనం ఇగో ఈ డెఫినేషన్స్ ఎల్సి అంతా మీరు ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్ అలా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇగో గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ కదా, దాంట్లో లీస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎల్సిఎం కదా గ్రేటెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం లో ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఓకే, కామన్ ఉండేటివి కాదు, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇక్కడ మాత్రం కామన్ ఉండేటివి మరియు లీస్ట్ పవర్స్ రాస్తాం. అర్థమైందా? ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఓకే గైస్, ఫోర్త్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1.1 లో ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306, 657 ఈక్వల్ టు 9. అంటే దీని హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు? 9. ఓకే, ఫైండ్ ద ఎల్సిఎం. ఇదే నంబర్లకి ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం. దీనికి given the HCF 306 657 equal to 9. ఓకే, ఇప్పుడు ఫార్ములా రాయండి. ఎల్సిఎం కనుక్కొని ఫార్ములా ఏంది మనకి? A, B ఈక్వల్ టు ఏ బి అంటే ఏంటంటే ఈ నంబర్లే ఏ బి. ఓకే, అర్థమైందా? A ఇంటూ బి బై హెచ్సిఎఫ్ A, B. ఇప్పటికైనా సరే ఫార్ములా రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా దానికి బాక్స్ వేయండి. ఓకే, బాక్స్ వేయండి. ఓకే, ఎల్సిఎం A, B. ఎల్సిఎం ఏ ఎంత మనకి? 306, బి ఎంత మనకి? 657 ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఎంత మనకి? 306 ఇంటూ బి ఎంత? 657 బై
హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఏ కామా బి మొత్తం ఆన్సర్ ఎంత ఇచ్చినాడు 9 ఇచ్చినాడు. ఓకే డైరెక్ట్ 9 రాసుకుంటే సరిపోతుంది మీరు. ఓకే ఇప్పుడు క్యాన్సలేషన్ చేసి కనుక్కోవడమే ప్రాబ్లం. ఓకే ఇక్కడ చూడండి ఈ రెండు త్రీ టేబుల్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ మీకు సింపుల్ చెప్తాను 3 3 జా 3 1 జా 0, ఇక్కడ 6 ఉంది కాబట్టి 2. ఓకే లేదా 9 తో భాగారం చేసుకుంటే చేసుకొని సింపుల్ గా వస్తుంది. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి 102 into 657/3. ఓకే 3 1 జా 3 9 జా ఓకే 3 4 జా. ఓకే ఇక్కడ ఏమన్నా ఎలా క్యాలిక్యులేషన్ చేసినామంటే ఇక్కడ చూడండి 3 102 ఇక్కడ 3 3 జా 9 1 మిగులుతుంది 4 3 2. ఓకే క్లియర్ 34. ఓకే 34 into 657. ఓకే దీని మొత్తం ఆన్సర్ వచ్చేసి 223338. ఓకే హెచ్సిఎఫ్ మీరు ఒకటి గమనిస్తారులేనో కానీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో హెచ్సిఎఫ్ కి తక్కువ వస్తుంది ఆన్సర్, ఎప్పటికైనా ఎల్సిఎంస్ కి ఎక్కువ వస్తుంది. ఓకే